హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీనీరజ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. చిన్నలకి, పెద్దలకి అందరికీ ఆరోగ్యంగా ఉండే ఒక మంచి రెసిపీని అయితే నేను తయారు చేయబోతున్నానండి. అదే రాగి పిండితోటి లడ్డు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దానికి కావాల్సిన పదార్థాలైతే ఒక 3 ఇంగ్రీడియంట్స్ తోటైతే ఈ రెసిపీ అయితే మనం చేసేసుకోవచ్చన్నమాట. స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకున్నానండి. అందులో ముప్పావు కప్ అయితే పల్లీలైతే నేను తీసుకున్నానండి. వాటిని దోరగా వేయించుకోవాలి. కొంచెం క్రిస్పీ అయ్యేటట్టు ఉంటే సరిపోతుంది. ఇలా చిన్నగా వేయించుకొని వాటిని ఒక ప్లేట్లో తీసైతే పక్కన పెట్టుకుందామండి. కొంచెం చల్లారనిద్దాం. పొట్టు ఈజీగా వస్తుందన్నమాట. ఇప్పుడు అదే గిన్నెలో ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నానండి. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు. మా పెద్ద పాపకి నెయ్యి స్మెల్ పడదండి. అందుకనే నేనైతే ఒక 2 స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేస్తున్నానండి. అది కొంచెం వేడి కాగానే ఒక కప్ అయితే రాగి పిండి అయితే వేస్తున్నానండి. నిండుగా వేసుకోవాలి. ముప్పావు కప్పు పల్లీలు, ఒక కప్పు నిండుగా రాగి పిండి వేసుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలండి. కొద్దిగా పచ్చి వాసన అనేది పోతుంది. కమ్మటి వాసన అనేది వస్తుందన్నమాట. కొద్దిగా చిన్నగా పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మధ్యలో మధ్యలో కొంచెం ఉండలు కడుతూ ఉంటుంది. వాటిని స్పూన్ తోటి మ్యాచ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదండి, మాడిపోతుంది. లోపట అనేది సరిగా వేగక కొంచెం పచ్చివాసనలాగా ఉండి లడ్డు టేస్టీగా ఉండదు. కొంచెం దగ్గరికి అయ్యి కలర్ కూడా మారుతుంది. కమ్మటి వాసన అయితే వస్తూ ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఈ స్టేజ్లో ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఒక గిన్నెలో తీసి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందాక వేయించుకున్న పల్లీలు అయితే కంప్లీట్గా చల్లారిపోయాయండి. వాటిని పొట్టు తీసి మిక్సీ జార్లో కొద్దిగా బరకగా అయితే రుబ్బుకోవాలండి. మరీ మెత్తగా పొడి అవసరం ఏం లేదు. కొద్దిగా పంటికి తగిలేటట్టు ఉంటే కూడా సరిపోతుంది. అందరి దగ్గర జీడిపప్పు, బాదం పప్పు అయితే ఉండవు కదండి. అందుకనే నేను పల్లీలతోటి చూపిస్తున్నాను. నేను కొంచెం బరకగానే పట్టుకున్నాను. ఇందాక వేయించుకున్న రాగి పిండిలో ఈ బరకగా పట్టిన పల్లీల పౌడర్ అయితే నేను వేసానండి. వేసి అన్నీ బాగా చక్కగా కలిపి అయితే పెట్టుకోవాలి. నా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే అస్సలు చేయట్లేదండి. ఇందాక మనం తీసుకున్న అదే కప్పుతో ముప్పావు కప్పు బెల్లం అయితే నేను వేస్తున్నానండి. ముప్పావు కప్పు పల్లీలు, ముప్పావు కప్పు బెల్లం, ఒక కప్పు నిండుగా రాగిపిండి, ఇవి మాట కొలతలు. కొద్దిగా వాటర్ వేస్తున్నాను, బెల్లం కరగడానికి మాత్రమే. వేసి సిమ్లో పెట్టి మంచిగా కరిగించుకోవాలి. బెల్లాన్ని కొంచెం మ్యాచ్ చేసుకుంటూ ఉంటే తొందరగా కరిగిపోతూనే ఉంటుందండి. ఇలా కొద్దిసేపటికి ఇలా అయిపోయింది. ఇప్పుడు కొంచెం నురగలా వస్తుంది. కొంచెం తీగ పాకం వస్తే మనకు సరిపోతుందండి, ఎక్కువ అవసరం ఏమీ లేదు. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. కొద్దిగా జిగుటుగా ఉండి గిత్త తీగలేసినట్టుగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కొంచెం స్మూత్గా వస్తాయి అన్నమాట. ఈ మాత్రం సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇందాక పల్లి పొడి, రాగి పిండి కలిపి పెట్టిన దాంట్లో ఈ బెల్లం వాటర్ అలా వేసేసుకోవాలి. స్ట్రైనర్ తోటి వేసుకోండి. కొంచెం బెల్లంలో నలకలు అవి ఇవి ఉంటాయండి, డస్ట్ పార్టికల్స్. మనం ఇంట్లో హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి అందులో ఇది ఒకటే హెల్తీ అన్నమాట. వేసుకొని స్పూన్ తోటి చక్కగా కలుపుకోవాలి. చేయి పెట్టకూడదండి, బెల్లము చాలా వేడిగా ఉంటుంది, చెయ్యి అతుక్కపోతుంది, చూసుకోవాలి. ఇలా చక్కగా అంతా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఉండకు వీలుగా ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ కొందరికి పొడి పొడిలాగా అనిపించింది అనుకోండి, కొద్దిగా ఇదే గిన్నెని కొద్దిగా గ్యాస్ మీద పెడితే కొద్దిగా వేడవుతుందండి, బెల్లం అనేది కరుగుతుంది. ఇలా డైరెక్ట్గా ఉండాలి చేసుకుంటే సరిపోతుంది. ఉండ కట్టేస్తుంది. ఒకవేళ మీకు ఏదైనా తగ్గించిన పొడి పొడిలాగా అనిపించినా కూడా కొద్దిగా ఒక 2 సెకండ్లు ఇట్లా వేడి చేస్తే మళ్ళీ బెల్లం మెల్ట్ అయిపోయి
ఉండకట్టేస్తుంది. చూసారా, లడ్డూలు అయితే తయారైపోయాయండి. చాలా అంటే చాలా హెల్తీగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. పిల్లలకి పెద్దలకి రోజు ఒకటి తీసుకున్నా కూడా చాలా అంటే చాలా మంచిది ఒంటికి. ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా పిల్లల కోసం అయితే ఇలా బాక్స్లో పెట్టి మూత పెట్టేసి పక్కన పెడతానండి. వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళే తీసుకొని తింటారు. థ్యాంక్ యూ.